వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోనూ చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోనూ బోధిధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. తమ జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని చూడని చీనా ప్రజలు తమకు ఆ ఆత్మరక్షణ కళను నేర్పమని ప్రాధేయపడ్డారు. దామో అని చీనా ప్రజలచే ప్రేమగా పిలువబడే బోధిధర్ముడు ఆ గ్రామంలోనే ఉండి తన విద్యలను వారికి నేర్పించాడు. కొన్ని ఏండ్ల తరువాత మాతృదేశానికి వెళ్లాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మరోసారి చీనీయులు కాలగణిత లెక్కలతో తప్పు చేశారు. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు.
బోధిధర్ముని దేహం ఆ మట్టిలో పూడ్చబడితే తమ దేశం వ్యాధులు సోకని దేశం అవుతుందని వాళ్ళు ప్రాధేయపడ్డారు. వారి కోరికను బోధిధర్ముడు నెరవేర్చాడు. ఈనాటికి చైనాలోని పలు ప్రాంతాలలో బోధిధర్మునికి ఆలయాలు కట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. మనచే కనుగొనబడి మరచిపోబడిన ఈ కళ మనకు ప్రతికూల శక్తిగా మారితే The Tong Li I have told you about is the best student of the Shaolin Temple. Mr. Tong Li, these guys are the chief scientists of our country. Around 36 scientists have worked for 8 years and created an assignment called Operation Red. This Operation Red is against India. If it succeeds, within 3 years, what we say will become the law in India. Interesting. But the girl's research has become a threat to us. If her research is successful, then our Operation Red will be of no use. So you need to go to India. You have to kill that girl and come back. This is your assignment. Sir, sending just one guy is not good. We'll send a team. If he gets caught, the country will be in problem. He won't get caught. I feel you're being overconfident because I don't trust him. Do you see that guard over there? General, is he a good soldier? Yes. Is he willing to die for his country? Yes. But now, he's going to die for me. Are you alright, sir? So do you want to die for your country? Or for me? I just need to know one thing. What is Operation Red? Don't hurry. You are the one who is going to start it. Once you go to India, you will know for yourself. So when do I go to India? Today. Great Bombay Circus.
మహానగరంలోని ప్రజలందరికీ ఒక తీయని శుభవార్త. మీరెన్నాళ్లుగానో ఆశగా ఎదురు చూస్తున్న గ్రేట్ బాంబే సర్కస్ ఈ మహానగరంలోని ఐలాండ్ గ్రౌండ్స్ లో ప్రతిరోజు 2 షోలు, శని ఆదివారాల్లో ముచ్చటగా 3 షోలుగా బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతోంది. అందుచేత మీరందరూ పిల్లా పాపలతో వచ్చి చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదేంట్రా, ఎవడ పనిలో వాడు ఉన్నాడు తప్ప మన వాగిన ఎవడో పట్టించుకోవట్లేదు. ఇంత కాదు కానీ నువ్వు పని చెయ్యి, మన అరవిందుల లైన్లో పెట్టు. పనుంది. సరే మన ఓనర్ అడిగితే నువ్వు చూసుకో, నేను కొంచెం నెమ్మదిగా వస్తా. ఏంటి ఓకేనా? ఓకే. తీసుకెళ్ళి తీసుకెళ్ళి వెతుక్కుంటూ వచ్చింది మీరు, నేను కాదు కదా. సారీ, వెరీ సారీ. కుదరదమ్మా, మీరు నన్ను పిలిచా, చెప్పేది వినండి. కుదరదు. ఫైనల్ గా చెప్పాను, కుదరదు. మీతో మాటలు నా వల్ల కాదు. ఏ అరవిందా, నీయే చెప్పడా? ఎంత అడుగు? ఆగండి, అందరూ ఒకేసారి మాట్లాడితే ఏంటో తెలియదు కదా, ఒక్కళ్ళు మాట్లాడండి. సార్ యాక్చువల్లీ మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా పరిశోధన కోసం మీరు ఆపండి, మీరు చెప్పండి. మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా రీసెర్చ్ కి ఒక మంకీ కావాలి. జస్ట్ 1 డే. మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం 5 తీసుకొచ్చేస్తాం. ఈయన 10,000 రూపీస్ అడుగుతున్నారు. మా డిపార్ట్మెంట్ లో 1000 రూపీసే అలౌ చేస్తారు. మేము స్టూడెంట్స్. కోతికి ఎన్నగిలో అయితే అవునండి, ఏదైనా అమ్మో ముఖ్యమైన కోతండి, కష్టం. ఏమీ కాదు, కావాలంటే మీరు మాతో రండి. మాతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి. సాయంత్రం కోతిని తీసుకుని మీరు వచ్చేయండి. ఓకే? ఒకే ఒక రోజు ఉంటానండి. 2 రోజులు అయితే మాత్రం మీరు మా ఓనర్ గారిని అడగాలండి. ఒక రోజు ఏముంది, ఓకేనండి. వచ్చేప్పుడు చాలా ఆపరా. కోతితో వెళ్ళడానికి నువ్వు 2,000 అడుగుతావుగా. అరే అయ్యో, నాకు డబ్బుకి బిహేవ్ అవుతండి. ఆ కోతి కావాలంటే 1100 ఇచ్చేయండి. 1100 కదా, ఓకే అని చెప్పండి. మరి మేము వెళ్ళొస్తాం. అదేం కుదరదు. వీడిని కావాలంటే ఫ్రీగా తీసుకుపోయి చుమ్మా ఇరికాను. వెనక్కి ఇవనే కావడం కోతి ఆడ ముఖ్యం. ఇక మీ ఇష్టం, రండి వెళ్దాం. ఆగమండి, ఆగమండి, ఆగమండి. పోట, పోట, విడే. ఓ, 1000 రూపాయలు ఓటొచ్చు కదండి. ఏంటండి మీరు? ఒక 1000 రూపాయలు ఏమండి? 50 రూపాయలు ఎక్స్ట్రా, 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారండి. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఏమండి? ఏంట్రా? వెళ్ళిపోతున్నానండి. కావాలంటే నా జీతంలో కట్టేసుకోండి. ఏంట్రా? ఏమండి, ఏమండి? గర్ల్స్ ఒప్పుకున్నారు. రండి. ఓకే, గర్ల్స్ రండి. సిగరెట్ పట్టకండి. నేను చెప్తున్నాను, పొయ్యండి, పొయ్యండి. పొండి. పోడా, జోలి పని చూడరా.